కష్టం వస్తుందంటే నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటుంది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరదల ప్రవాహంలో ఎంత కష్టంలో ఉన్నారో అందరికీ తెలిసిందే. మరైతే ఈ విపత్తు నుంచి వీళ్ళని కాపాడేది ఎవరు? ఆల్రెడీ ప్రభుత్వాలు రెండు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన తగు చర్యలు తీసుకుని, వాళ్ళు చేయాల్సిన సహాయం వాళ్ళు చేసి, ఆ రెస్క్యూ టీమ్స్ అందరినీ పెట్టి, ఎక్స్ట్రా మిలిటరీ ఫోర్సెస్ని పెట్టి, ర్యాపిడ్ ఫోర్సెస్ని పెట్టి వాళ్ళకి హెల్ప్ అందిస్తున్నారు. పైన ఫుడ్ అందని వారందరూ కూడా హెలికాప్టర్స్, డ్రోన్స్తో హెల్ప్ అందిస్తున్నారు. ఫుడ్ పంపిస్తున్నారు, మెడిసిన్స్ పంపిస్తున్నారు, పాలు గట్రా, బ్రెడ్, ఇంకేంత అవి వాళ్ళకి తోచినంతలో. సీఎం ఇద్దరు కూడా గ్రౌండ్లో దిగి, ఇద్దరు నీళ్లలో సైతం ఆ మురికి నీళ్లలోనే దిగి, వాళ్ళకి అవసరం లేకపోయినా జనం మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి అన్ని అందినీయాలేవో కనుక్కుని, ఇంకా రావాల్సి వస్తే తెప్పించి, స్వయాన చంద్రబాబు గారు అయితే ఎంత చేశారో అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకు కూడా తిరిగి ఆయన ఆ బ్యాగులు ఏవైతే ఉన్నాయో అందించడం, ఫుడ్ బ్యాగ్స్. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. అయితే ఇంతలో మరి వీళ్ళకి మేము చెయ్యి అందిస్తామని చెప్పి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి బాలకృష్ణ గారు కూడా చెరకు ₹1 విరాళం ప్రకటించారు. నిజంగా ప్రజలకు కష్టం వస్తే పార్టీతో సంబంధం లేకుండా నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటారని ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే అటు కేరళలో ఫ్లడ్స్ వచ్చినా, ఇంతకుముందు కర్ణాటకలో ఏమన్నా అవసరం పడినా కానీ వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి తగినంత సాయం వాళ్ళు చేశారు. స్టార్లైనా కానీ అవసరం ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఇవ్వడం అనేది నిజంగా గుడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు ముందడుగైగా బాలకృష్ణ గారు కూడా ₹1 ప్రకటించారు. ఆయన ఎమ్మెల్యేగా హిందూపురంకి ఆయన కావాల్సిన అక్కడ చేస్తూ, బట్ రాష్ట్రానికి 2 రాష్ట్రాలు కూడా ఇలా అమౌంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు. మరి బాలకృష్ణ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఇంకా కళ్యాణ్ రామ్ గారు అనౌన్స్ చేయాల్సి, మరి ఆయన చేస్తారో లేదో తెలీదు, మరి ఆయన కూడా చేయాల్సి ఉంది. నందమూరి అలాగే లేడీస్ కూడా ఎంతో కొంత, మన నారా భువనేశ్వరి గారు కూడా 2 కోట్లు చంద్రబాబు గారి ఫండ్కి ఇస్తున్నట్టు ఆవిడే తెలిపారు. నిజంగా వీళ్ళ ఫ్యామిలీకి ఇంత మంచితనం ఉండబట్టే అంతమంది అభిమానులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. అలాగే మరి చూసుకుంటే కనుక బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా తదితర హీరోలు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చారు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమైనా కానీ మన హీరోలు ఇట్లా ఒక ముందడుగు వేసి ఇవ్వడం, అందులోనూ నందమూరి ఫ్యామిలీ ఫస్ట్ దిగుతారు కాబట్టి వాళ్ళకి అప్రిషియేషన్స్ అన్నీ పడుతున్నాయి. సో ఎందుకంటే సాయం టైంలో ముందు వెనక చూసుకోకుండా ఇచ్చే హీరోలు అంటే మా హీరోలే అని చెప్పి ఫ్యాన్స్ కాలర్ దగ్గర వేసుకుని మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ వర్క్ చేస్తున్నారనమాట. ఎవరైతే వరదల్లో చిక్కుకుపోయారో వాళ్ళ ఏరియాల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కాపాడి నిజంగా వాళ్ళ హీరోలకు తగ్గ అభిమానులు అనిపించుకుంటున్నారు. సో ఇలా ఈ వాతావరణం అనేది చూస్తుంటే కనుక ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళకి అభినందనలు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఒక హీరో అంటే ఇలా ఉండాలి, ఒక అభిమానులు అంటే ఇలాగే ఉండాలని నందమూరి అభిమానులు ప్రూవ్ చేసుకుంటున్నారు. మరి చూడాలి ఈ విపత్తు నుంచి ఎంత త్వరగా బయటపడతామో అని చెప్పి.